హాయ్ ఎవ్రీవన్. మనం యూరోప్లో 4 దేశాలు చూసుకున్నాం కదా. ఫ్రాన్స్, తర్వాత నెక్స్ట్ మనం మొనాకో చూసుకున్నాం, ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళినాం. ప్రస్తుతం మనం ఇటలీ దేశంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం 5వ దేశానికి పోబోతున్నాం. మనం ఈ 4 దేశాలు ఫ్లైట్లలో, ట్రైన్లలో, బస్సులలో క్రాస్ చేశాం. కానీ ఈ 5వ దేశానికి మనం కాలినడకన వెళ్తున్నాం. ఇక నుంచి కొద్ది దూరం నడిచిన తర్వాత ఆ 5వ దేశం మీకు చూపిస్తా. మనం ఆన్ ఫుట్ 5వ దేశానికి వెళ్తున్నాం. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక వర్షిత్ కూడా నడుస్తున్నాడు. స్ట్రీట్లో నడుచుకుంటూ మేము ఒక కొత్త దేశానికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ థింగ్. రోమ్ నగరంలో మనం ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చామండి. అసలు ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారు దీన్ని. యాక్చువల్గా ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే నా కెమెరాలో ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంది. ప్రజెంట్గా నేను ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నా దీన్ని. వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గొచ్చు, ఎందుకంటే కెమెరాకి అయితే మైక్ ఉంటుంది, దీనికి మైక్ లేదు. కానీ అద్భుతంగా ఉంది షాపింగ్ ఏరియా ఇది. వాట్ ఏ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ. చూడండి, చాలా అద్భుతమైనటువంటి క్రిస్మస్ ట్రీ పెట్టాడు ఇక్కడ. ఇలా ఈ షాపింగ్ ఏరియా చూసుకున్నాం కదా, ఏదో ఊరికే షాపింగ్ ఏరియాలోకి అలా వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద ఏమంటారు దాన్ని, స్తూపం ఉంది చూడండి. అసలు రోమ్లో మరి ఎక్కడ తిరిగినా అందాలే అంత. మనకి రైల్వే ఇంపాసిబుల్ క్లాస్ ఏమంటే చూపిస్తా మీకు. ఇక్కడ ఒక స్తూపం ఉంది. ఇలాంటివి 9వ 10వ ఉన్నాయట ఊర్లో మొత్తంలో. మనం ఫస్ట్ చూసింది మాత్రం పెద్దది, అది ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చింది. ఈ రోమ్ నగరంలో ప్రతి చోట కూడా ఇలా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారంటే చూడండి. క్రిస్మస్ టైం కాబట్టి కావచ్చు, ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చూడండి. అమేజింగ్, అద్భుత. దిస్ ఈజ్ అనదర్ స్ట్రీట్. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ రోమ్. సైకతశీలతో ఎంత అందంగా బొమ్మలు వేశారు. ఇక్కడ చూడండి, స్ట్రీట్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇదల్లా కూడా రోమ్ వీధులు. మనం రోమా వీధుల్లో నడుస్తూ ఉన్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. బిగ్ బిగ్ బిల్డింగ్స్ అన్నీ కూడా డెకరేట్ చేయబడి ఉన్నాయి. నైట్ అయితే ఇంకా వెలిగిపోతుంది. పైన అంతా కూడా లైట్స్ వేశారు. కాకపోతే ఫుల్లీ క్రౌడెడ్ ఉంది. జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. కిడ్స్ ఆర్ ప్లేయింగ్ సమ్ ఫుట్బాల్ ఇన్ దిస్ గ్రౌండ్. ఎంత క్యూట్గా ఆడుతున్నారు ఆట. ఉరుకుతూనే ఉన్నారు దాని వెంబడి. ఇక్కడ ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడంటే రోమ్ నగరంలో ఈ విధంగా ఒక ఏర్పాటు చేసిన ఐస్ వేసి, ఇది ఆర్టిఫిషియల్గా వేసిన ఐసే రెండుగా ఉంది. సో నాగరికతలన్నీ కూడా నదుల పక్కనే వెళ్ళి విరిచినాయి కదా. మరి ఇది టైబర్ రివర్ చూడండి, రోమ్ మధ్యలో ప్రవేశిస్తుంది. దిస్ ఈజ్ టైబర్ రివర్. ఓకే, మనం రివర్ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాం ఒక కొత్త దేశానికి. సో మనం వెళ్ళాల్సిన దేశం మనకి ఇంకా కొద్ది దూరంలో ఉంది. చాలా దగ్గరకు వచ్చేసినాం. మనం నడుస్తూనే ఉన్నాం. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నడుస్తున్నాం కొత్త దేశానికి నడక ద్వారా వెళ్ళాలని. వర్షిత్ కొంచెం సిక్గా ఉన్నాడు ఈరోజు, అయినా కూడా క్రేజీగా కొత్త దేశానికి నడక ద్వారానే పోదామని చెప్పేసి నడుస్తూ వస్తున్నాడు వర్షిత్. ఇక్కడ ఒక టూర్ గైడ్ను బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మనం ఆ దేశంలోకి మనం ఒంటరిగా వెళ్ళి అక్కడ ఉండే వివరాలను తెలుసుకోలేము కాబట్టి. ఇగో ఇక్కడ ఏమైతే వర్షిత్ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇక నుంచి మనం ఆ కొత్త దేశంలోకి కొద్దిసేపట్లోనే ఎంటర్ అవుతాం. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, ఓన్లీ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సిటీలో ఎంటర్ కావడానికి మనకు ముందల ఈ ఫ్లాగ్ పట్టుకున్న వ్యక్తి మన గైడ్. ఇతను తీసుకున్నాను లోపలికి. మనం కొద్దిసేపట్లోనే మనం అనుకున్నటువంటి కొత్త దేశంలో అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడ అంతా కూడా ఒక టూర్ గైడ్ ద్వారా ఈ కొత్త దేశంలోకి వెళ్తూ ఉన్నాం. మరి దాదాపు 25,000 రూపీస్ ఇద్దరు కలిపి ఈ టూర్కి అయింది. ఇది ఈ కొత్త దేశం యొక్క టూర్ ఒక 2-3 అవర్స్ మనకు గైడ్ చూపిస్తాడు. మనం 5వ కొత్త దేశంలోకి యూరోప్ కాంటినెంట్లో వెళ్ళబోతున్నాం. ఈరోజంతా కూడా నడక ద్వారానే ఈ దేశానికి మనం ప్రయాణం సాగించాం. సో ఇటు సైడ్ కనిపిస్తుంది ఒక దేశం. అయితే మనం ఇప్పుడు వెళ్ళేటువంటి దేశం చాలా పెద్ద సరిహద్దు ఉంది. చూడండి, ఈ విధంగా సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులోంచి మనం వెళ్తా ఉన్నాం ఆ దేశం లోపలికి ఎంట్రీ కావడానికి.
ఇక కొద్దిసేపట్లో మనకు ఆ ఎల్లో ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో కనిపిస్తుందా మీకు, అది మన యొక్క గైడ్. ఆ గైడ్ను మనం ఫాలో అవుతున్నాం. ఈ ట్రిప్ మనకు దాదాపు ఒక 25,000 వీళ్ళే టూర్ గైడ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది మనకు ఆ దేశంలో ఉండేటువంటి వింతలు విశేషాలన్నీ కూడా వాళ్ళే చూపిస్తారు. కాబట్టి చూడండి, దేశపు సరిహద్దుల గుండా ఒకసారి దేశపు సరిహద్దులన్నీ చూడాలి కదా మనం. ఆ సరిహద్దుల గుండా గైడ్ మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. చూడండి, నా వెనుక ఉన్నదంతా కూడా సరిహద్దు. ఇటువైపు ఒక దేశం, ఇది ఈ దేశపు సరిహద్దు. ఆ దేశంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సరిహద్దు పక్కన నేను నడుస్తున్నాం, పక్కల వర్షిత్ కూడా నడుస్తున్నాడు. లేదా ఇటలీ దేశం. కానీ ఈ పక్కలో చూడండి, చాలా పెద్ద గోడ, చూడండి ఎంత పెద్ద గోడ కట్టుకొని వీళ్ళు సరిహద్దుని ఏర్పాటు చేసుకున్నారు. పక్క దేశం వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలోకి రాకుండా. సో ఈ సరిహద్దు గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఈ దేశంలోకి తీసుకెళ్ళడానికి మనం గైడ్ తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకొక 5 to 10 మినిట్స్లో మనం ఆ దేశంలో కాలెడుతాం. నడక ద్వారానే ఈ దేశంలోకి వెళ్తూ ఉన్నాం మనం, సరిహద్దులు దాటుకొని. సరిహద్దు ఇలా ఉంది చూడండి, ఈ వ్యూ ఇలా కనిపిస్తుంది మనకు. అక్కడ వరకు కూడా ఈ దేశపు సరిహద్దు, ఇవతల వేరే దేశం. చూడండి, ఈ దేశపు సరిహద్దులు దుర్భేద్యంగా ఉన్నాయి. మీకు పైన కనిపిస్తుంది కొంత. అక్కడ ఒక పెద్ద మెయిన్ ద్వారం ఉంది. అయితే మనం వేరే ద్వారం ద్వారా వెళ్తాం ఈ దేశం ఎంట్రీ లోపలికి. శత్రు దుర్భేద్యమైన కోట గోడలు కట్టుకొని ఉన్నటువంటి ఈ యొక్క కంట్రీలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది చూడండి, చాలా సెక్యూరిటీ ఉంటుంది. చాలా చెక్ చేసి మాత్రమే ఈ కంట్రీలోకి మనకు అనుమతిస్తారు. శత్రు దుర్భేద్యమైనటువంటి కోట గోడలు కలిగినటువంటి కంట్రీ ఇది. ఇప్పుడే మాకు ఆ ఛాన్స్ వచ్చేసింది. ఒక సెకండ్లో ఇప్పుడు మేము ఇతల యూరోప్లో ఉన్నటువంటి ఇటలీ దేశంలో ఉన్నాం. ఒక్క సెకండ్లోనే మనం ఆ దేశంలో అడుగు పెట్టబోతున్నాం. దిస్ ఈజ్ ద కంట్రీ వేర్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ, వాట్ ఈస్ దట్ కంట్రీ? వాటికన్ సిటీ. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ వాటికన్ సిటీ. ఎస్, we entered into Vatican City. Now we entered. This is Vatican, the smallest country in the world. సెక్యూరిటీ చెక్స్ తర్వాత మనం వాటికన్ సిటీలోకి అడుగు పెట్టాం. ప్రజెంట్గా మనం వాటికన్ సిటీలో నడుస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఈ వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీని ఒకసారి ఫ్రంట్లో చూస్తే ఈ విధంగా ఉంది. అంతే, దిస్ ఈజ్ ద ఎండ్. మనం చూసినాం కదా బయట ఒక శత్రు దుర్భేద్యమైన కోట గోడ ఒకటి. ఈ ఏరియా ఇట్లా పైన లోపల చర్చెస్, ఈ విధంగా చిన్న సిటీ ఇది. వాటికన్ సిటీ అనేటువంటిది ప్రపంచంలో అతి చిన్న దేశం. ఈ దేశం మొత్తం విస్తీర్ణం ఎంతో తెలుసా? చాలా చిన్న దేశం ఇది. 0.17 అండి, 0.17 మైల్స్. లేదా మనం దాన్ని కిలోమీటర్స్ చెప్తే 0.44 కిలోమీటర్స్. 0.44 కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగినటువంటి చాలా చిన్న దేశం. ప్రపంచంలోనే చిన్న దేశం అయినటువంటి ఈ వాటికన్ సిటీలో ఇప్పుడే అడుగుపెట్టాం. ఇది మనది 5th కంట్రీ యూరోప్ ఖండంలో. చాలా చిన్న దేశం, చాలా ఎక్స్పెన్సివ్ టూర్ ఇది. అయితే ఈ దేశం మొత్తము మనం ఒకవేళ హెక్టార్లలో చెప్పాలంటే జస్ట్ ఎంత ఉంది ఇది? 44 హెక్టార్లు మాత్రమే. 44 హెక్టార్లు అంటే మనం ఎకర్లలో చెప్తే జస్ట్ ఒక ఎంత అవుతుంది? 110 ఎకరాలు. అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక చిన్న పొలిటీషియన్కి ఉంటుంది 110 ఎకరాల భూమి. అంత 110 ఎకరాల భూమి కలిగినటువంటి చాలా చిన్న దేశం ఈ వాటికన్ సిటీ. ఇందులోకి మనం ఇప్పుడు వచ్చాం. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా మనకు గైడ్ వివరిస్తాడు. ఇక్కడ పెద్ద చర్చ్ అవన్నీ కూడా చూస్తాం. మరి ఇక్కడ జనాభా ఎంతనో తెలుసా? కేవలం 800 నుంచి 1000 మంది మాత్రమే ఇక్కడ పాపులేషన్ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా అధికారిక భాష మాత్రం లాటిన్ మాట్లాడతారు. తర్వాత ఇటాలియన్ కూడా మాట్లాడతారు. ఇక్కడ కరెన్సీ అయితే యూరోనే ఉంటుంది. ఇక్కడ నడిచేటువంటి గవర్నమెంట్ మాత్రం పోప్ ఆధ్వర్యంలో, పోప్ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి ఈ సామ్రాజ్యం అంతా కూడా పోప్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇంకా వివరాలు మనం ముందు తెలుసుకుందాం. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మనం సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ చూసుకున్నాం. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ కంట్రీ. సెకండ్ స్మాలెస్ట్ మొనాకో చూసుకున్నాం. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ కంట్రీ. 110 ఎకరాలు మాత్రమే కలిగినటువంటి కంట్రీలో మనం ఇప్పుడు అడుగు పెట్టినాం. చాలా క్రౌడెడ్గా ఉంది. ముందు ఇంకా వివరాలు తెలుసుకుందాం. సెకండ్లో చూసుకోదగ్గవి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, మాన్యుమెంట్. ఇది ఇక్కడ నుంచి కూడా అంతా ఏదో సంబరాలు ఉన్నప్పుడు ప్రొసెషన్ జరుగుతుందంట.
ఇది స్మాల్ ఏరియా ఇన్ వాటికన్. మరి ఇక్కడ నుంచి పోపు మరి సందేశాలు ఇస్తూ ఉంటాడేమో ఇక్కడంతా జనాలు వస్తే. ఏ స్మాల్ ఏరియా ఇన్ వాటికన్, ఇంతే చిన్నది. దిస్ ఈస్ ద థింగ్ హియర్. చూడండి బాగుంది. ఈ గ్యాలరీ చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే. చూడండి ఒక్కసారి దీన్ని ఇలా తీసుకొని ఇలా పోతే వాటికన్ సిటీలో చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్యాలరీ. ఇది చుట్టుముట్టన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిత్రపటాలు ఉన్నవి. మధ్యలో గ్యాలరీ అక్కడ వరకు ఉంది చూడండి. చాలా పెద్ద గ్యాలరీ ఇది. పైన చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి పైన చిన్నగా అట్లా వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి పిక్చర్స్ అయితే. దిస్ ఈజ్ వన్ గ్యాలరీ. వీనికంటే ముందు వెళ్ళిపోదాం మనం. సో దిస్ ఈజ్ ద గ్యాలరీ. ఈ విధంగా ఉంది ఇది. చూడండి పైన నడుస్తూ ఉంటా పైన ఉన్న చిత్రాలు మీరు అబ్జర్వ్ చేయండి. సైడ్లో కూడా చిత్రాలు ఉన్నాయి. ఈ గ్యాలరీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కాబట్టి మీకు చూపిస్తూ ఉన్నా నేను. వండర్ఫుల్ ఈ గ్యాలరీ మాత్రం. సో వాటికన్ సిటీలో ఇట్లా క్రైస్తవానికి సంబంధించిన ఎన్నెన్నో చిత్రపటాలు, శిల్పాలు ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం గ్యాలరీస్. ఇదంతా కూడా ఒక పెద్ద మ్యూజియం ఇది. సో ఈ మ్యూజియం నుంచి మనం తీసుకెళ్తా ఉన్నాడు గైడ్. దిస్ ఈస్ ద థింగ్ ఇన్ వాటికన్ సిటీ. బట్ బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. పైన చూడండి అద్భుతంగా ఉన్నాయి చిత్రాలు మాత్రం. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద గ్యాలరీ. బాగుంది ఇక్కడ ఎండింగ్లో కూడా చాలా బాగుంది చూడండి. సో ఇందాకనే మనం ప్రధాన చర్చిలోకి పోయి బయటకు వచ్చాము ఇక్కడ వాటికన్లో. లోపల మాత్రం వీడియో అనుమతి లేదు. బయట చూడండి ఈ దృశ్యం. సెయింట్ పీటర్స్ బెసిలికా అంటారు దీన్ని. అంటే సెయింట్ పీటర్స్ ఇక్కడే మరి చాలామందిని ఇక్కడ ఆయన పీరియడ్లో, ఎవరి పీరియడ్లో, నీరో పీరియడ్లో చాలామంది ఇక్కడనే బలయ్యారు కదా. అటువంటి వాళ్ళలో ఒక ఆయన ఈయన. మనం ఇందాక పీటర్స్ బెసిలికా అని చెప్పుకున్నాం కదా, ఇదే అండి. ఎంత పెద్దగా ఉంది చూడండి. అది చాలా అద్భుతంగా ఉంది వాటికన్ సిటీలో. అటువైపు అక్కడ ఒక డోమ్ అండ్ దిస్ సైడ్ ఈ విధంగా ఉంది ఇది. సో ఎవ్రీవేర్ సో మెనీ ఆర్టిస్టిక్. చాలా పెద్ద హాల్ ఇది. దీన్ని పీటర్స్ బసిలికా అంటారు. మనం ఇంతకుముందు లోపల వెళ్ళొచ్చిందేమో ప్రధానమైన చర్చ్, అది యేసుప్రభుది. అక్కడ మాత్రం సైలెంట్గా ఉంది. అక్కడ ఎలాంటి ఫొటోస్ కానీ ఏవి తీసుకోవడానికి లేదు. బట్ దిస్ ఈజ్ పీటర్స్ బసిలికా. ఇక్కడ మనం వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. అద్భుతంగా ఉంది వాటికన్ సిటీలో ఇది. ఇగో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక డోమ్ ఉంది చూడండి. దిస్ ఈజ్ అనదర్ డోమ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా డోమ్స్లలో మైకల్ ఏంజిలో తర్వాత వీళ్ళ మొదలైన వాళ్ళు వేశారట. అసలు కనిపించట్లేదు ఇది. సో ప్రతి చోట కూడా హాల్స్ ఈ విధంగా ఉన్నాయి ఈ వాటికన్ సిటీలో. అద్భుతమైన హాల్స్ ఇంకా ముందర కూడా వస్తూ ఉన్నాయి. సో వాటికన్ సిటీలో ఉన్నటువంటి ఇది వరల్డ్స్ లార్జెస్ట్ చర్చ్ అండి ఇది. అట్లాగే ద బిగ్గెస్ట్ డోమ్ కూడా ఉంది పైన. మీరు ఒకసారి క్లోజ్ చేస్తే చాలా పెద్ద హాల్ ఇది. చాలా బిగ్ చర్చ్ ఇది వాటికన్ సిటీలో. దీన్ని పీటర్స్ బసిలికా అంటారు. చాలా అద్భుతంగా ఉంది ఇది. పైన చూడండి డోమ్ నిర్మాణం. ఆ పైన మైకల్ యాంజిలో వేసినటువంటి ఆ చిత్రాలన్నీ కూడా మైకల్ యాంజిలో చేత వేయబడ్డాయి. ఇంకా కొంతమంది అలాంటి కళాకారులతోటి. వెనుక చూడండి ఎంత బాగుంది ఇది. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ చర్చెస్ ఇన్ ద వరల్డ్. ఇది వాటికన్ సిటీలో ఉంది. ఇది కంప్లీట్గా వాటికన్ సిటీ అంటేనే రోమన్ క్యాథలిక్ మతానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ చర్చ్లో మేమిద్దరం ఉన్నాము. దిస్ ఈజ్ ద థింగ్. సో ఓకే, వాటికన్ అనేటువంటిది ఒకసారి మనం విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఒక కంట్రీ యాడ్ అయినట్టు ఉంటుంది. రెండోది ఏంటంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కళా నిర్మాణాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళు, క్రైస్తవ మతాన్ని ఆరాధించే వాళ్ళకైతే ఇది భూలోక స్వర్గం. ఎందుకంటే ఒక్కసారైనా కూడా మరి ఇక్కడ విజిట్ చేస్తే వాళ్ళకి బాగుంటుందని అనుకుంటారు. ఈ వాటికన్ చర్చ్ ముందు చాలా అద్భుతమైనటువంటి ఒక క్రిస్మస్ ట్రీ ఉంది చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వాటికన్ సిటీ. ఇది రోమ్ నగరం మధ్యలో ఉంది. కాకపోతే చుట్టూతా శత్రు దుర్భేద్యమైన చాలా పెద్ద కోటగోడతో ఉంది ఇది. ఇది మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి లోపల మనం ముందు చూసాం కదా,
ఈ బసిలికాని చూడడానికి అందరు వస్తారు. దీన్ని బసిలికా అంటే లేదా పెద్ద చర్చ్ అంటాం దీన్ని. దీన్ని సెయింట్ పీటర్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, కొంత వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ వాటికన్. వాటికన్ గురించి కామెంట్ చేయడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే చాలా హెవీ రష్ ఉంది. లోపలంతా కూడా చాలా హెవీ రష్ ఉంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, నేను అనుకుంటా టుడే మోర్ దెన్ 2-3 lakhs పీపుల్ మైట్ హ్యావ్ విజిటెడ్ దిస్ ఏరియా. చూడండి, ఎటు చూసినా అంతా కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఎక్కడ చూసినా జనం ఉన్నారు చూడండి, ఎటు చూసినా జనమే ఉన్నారు. దిస్ ఈజ్ వాటికన్, ద స్మాలెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. నాట్ సిటీ, ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. లోపలికి పోయి నడిచి ఇప్పటికి దాదాపు 3 hours అయింది మేము లోపల నుంచి వచ్చి. కాబట్టి దిస్ ఈజ్ ద 5th country వి విజిటెడ్ ఇన్ యూరప్. యూరప్లో 5వ దేశంగా దీన్ని విజిట్ చేశాము. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా దర్శించుకోవాలన్నటువంటి ఒక పవిత్ర స్థలం ఇది. చూడండి ఎట్లా ఉంది బసిలికా లేదా బిగ్ చర్చ్. లోపల నుంచి వచ్చాము. లోపల మైకల్ యాంజెలో వేసినటువంటి చాలా అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి, కానీ మనకు లోపల అలా ఎలాంటి వీడియో కానీ ఫోటో అనుమతి కూడా లేదు. మరి మనం వాళ్ళ యొక్క గౌరవాన్ని, మనం కూడా వాళ్ళ యొక్క నమ్మకాన్ని మన్నించి మనం కూడా ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ప్రయత్నం చేయలేదు. దిస్ ఈజ్ ద థింగ్ ఇన్ వాటికన్ సిటీ, ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో వాటికన్ సిటీలో ఫైనల్గా ఇక్కడ ఒక పెద్ద ముందల ఒక పెద్ద ఏమంటారు దాన్ని స్తూపం ఉంది. దాని పక్కనే ఒక మంచి క్రిస్మస్ ట్రీని పెట్టారు. చూడండి కలర్ఫుల్గా క్రిస్మస్ ట్రీ. దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ వాటికన్ సిటీలో. మెయిన్ బసిలికా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనం ఉన్నాం. ఒకసారి మనం లాంగ్ వ్యూలో దీన్ని చూస్తున్నాం. అద్భుతంగా ఉంది ఇది వాటికన్ సిటీ. ఇక్కడ సైడ్ వాటర్ ఫౌంటైన్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్. సో దిస్ ఈజ్ ద ఓల్ ఏరియా ఆఫ్ this area, and in front of the basilica worship is coming there. This is the thing. సో మనం ఈ బసిలికా ముందు వాటికన్ సిటీలో ఉన్నాం. మనం ఇది 5th country. మనకి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 5వ కంట్రీకి వచ్చాం మనం. యూరోప్ కాంటినెంట్లో గత 10-15 రోజులుగా మనం తిరుగుతూ ఉన్నాం. దిస్ ఈజ్ ద 5th country, దట్ ఈజ్ వాటికన్, ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడే మనం వాటికన్ సిటీ దాటేసి మళ్ళీ ఇటలీలోకి వచ్చేసాం. అక్కడ మీకు క్రిస్మస్ ట్రీ ఉన్నటువంటి ఆ ఎడ్జ్ వరకు మాత్రమే వాటికన్ సిటీ ఉంటుంది. ఇతల మొత్తం కూడా మళ్ళీ సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ తోటి ఇదల్లా కూడా రోమ్ పట్టణము. మనం రోమ్ పట్టణంలోకి ఎంటర్ అయ్యాము. దిస్ ఈజ్ ఇటలీ కంట్రీ. సో రోమ్లో మనము 2వ రోజు రూమ్ మార్చాము, ఎందుకంటే మనం రేపు మార్నింగ్ మళ్ళీ ఒక కొత్త దేశానికి వెళ్ళబోతున్నాం కాబట్టి రూమ్ మార్చాం. ఇది రూమ్, ఇది ఎయిర్బిఎన్బిలో తీసుకున్నాడు. ఇది మనకు ఒక చిన్న హాల్ ఇచ్చాడు. ఇక్కడ ఈ లోపల ఒక పెద్ద బెడ్రూమ్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద బెడ్రూమ్. ఓకే, ఫైన్. వాష్రూమ్ ఆల్సో ఫైన్. ఓకే, వర్షిత్ ఎంత అయింది రూమ్కి? $109, దాదాపు $9,000 బాగా ఇచ్చాడు. అంటే వంట చేసుకొని తినడానికి మంచిగా ఉంటుంది రూమ్, కానీ మనకు అంత సీన్ లేదు. మనం ఇప్పుడు ఈరోజు నైట్ 9కి వచ్చాం, మార్నింగ్ మళ్ళీ 4కే వెకేట్ చేస్తాం. ఒక 6-7 hours స్లీప్ కొరకు ఈ రూమ్ తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఎయిర్బిఎన్బి ఇన్ రోమ్ నియర్ ఎయిర్పోర్ట్. సో ఈ రోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఫిమిషనో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది, ఫ్లైట్లోకి వచ్చేసాం. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ ది షిప్. చూడండి ఎలా వెళ్తుంది షిప్. ఓకే, that we can see all year around. ఓకే, This one, it's the bottlenose dolphin. It's the classic flipper from the షిప్ బాగుంది కదా, ఇది వండర్ఫుల్గా ఉంది.